గురువుపై యుద్ధానికి సంసిద్ధం. గురువుపై ఇద్దరులేమ్మా. పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డ రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, మే 13వ తారీఖున జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఫ్యాన్ గుర్తుపైన నేను ఈరోజు నామినేషన్ వేసి ఉన్నాను అని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నా. ఈ విషయాన్నే నా నియోజకవర్గ ప్రజలైన మీ అందరికీ ఎంతో వినయపూర్వకంగా నమస్కరించి తెలియజేస్తూ ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆత్మవిశ్వాసం వెంటరాగా ఈ నియోజకవర్గం ప్రజల యొక్క ఆదరాభిమానాలు నాకు శ్రీరామ రక్షై, ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో విజయంలోకి నేను దూసుకుపోతున్నాననే ఆత్మవిశ్వాసంతో వినయంగా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నా. మీ ఆదరాభిమానాలే నాకు శ్రీరామ రక్ష. ఈరోజు నా ముందుండే అస్త్రాలు కూడా మూడే మూడు ప్రజలారా. ఎన్నికల్లో నేను ఉపయోగించే 3 అస్త్రాలు: 1, జగనన్న మీకు అందించిన సంక్షేమం; 2, నా నాయకత్వ లక్షణాలతో ఈ నియోజకవర్గాన్ని చేసిన అభివృద్ధి; 3, ఓ మనిషిగా ప్రతి మనిషికి నేను ఉపయోగపడిన విధానం, అందుబాటులో ఉండడం. ఈ 3 ఈ ఎన్నికల్లో మీకు చెప్పి నేను ఓటు అభ్యర్థిస్తూ ఉన్నా. ఈ 3 నిజాలైతే నన్ను గెలిపించండి, ఈ 3 అబద్ధాలైతే నన్ను తిరస్కరించండి. మనస్ఫూర్తిగా ప్రతి నియోజకవర్గంలోని, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రతి ఓటర్ను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ధర్మం వైపు నిలబడండి, న్యాయం వైపు నిలబడండి, మంచిని గెలిపించండి, మంచి రాజకీయ పార్టీని గెలిపించండి. ఆ మంచి మేము చేసి ఉంటేనే మమ్మల్ని గెలిపించండి. ఆ మంచి మేము చేయకుంటే తిరస్కరించమని కోరుతూ